జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా గాణగాపూర్ క్షేత్రంలో ఉన్నటువంటి అష్టతీర్థాల వైభవం ఏంటో పరిశీలిద్దాం. గాణగాపూర్ క్షేత్రానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రత్యేకమైన తీర్థాలలో స్నానం చేస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. గాణగాపూర్ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన తీర్థాలలో రుద్రపాద తీర్థం అనేటటువంటిది సంగమం పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఈ రుద్రపాద తీర్థం దగ్గర ఒక రాయి మీద పరమేశ్వరుడి అడుగులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రుద్రపాద తీర్థానికి ఉన్నటువంటి వైభవం మనం పరిశీలిస్తే ఈ రుద్రపాద తీర్థము సాక్షాత్తు గయా క్షేత్రంతో సమానమని మనకి గురు చరిత్ర తెలియజేస్తోంది. అందుకే ఎవరైనా సరే గాణగాపూర్ క్షేత్రంలో ఈ రుద్రపాద తీర్థంలో స్నానం చేసి ఇక్కడ పితృదేవతలకి పిండ ప్రదానాలు నిర్వహించినట్లయితే పితృదేవతలకి అక్షయమైనటువంటి ఉన్నత లోకాలు ప్రాప్తిస్తాయని గురు చరిత్ర మనకు తెలియజేస్తోంది. అలాగే ఎవరైనా సరే పిండ ప్రదానం చేయటం వీలు కాని వాళ్ళైనా సరే ఈ రుద్రపాద తీర్థం దగ్గర స్నానం ఆచరించిన తర్వాత పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణం విడిచిపెట్టినా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అంటే గయా క్షేత్రంతో సమానమైనటువంటి శక్తి గాణగాపూర్లో రుద్రపాద తీర్థం దగ్గర ఉంది. అందుకే రుద్రపాద తీర్థంలో జీవితంలో ఒక్కసారైన స్నానాన్ని ఆచరించి పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి. ఆ తర్వాత సంగమానికి సమీపంలోనే ఈ రుద్రపాద తీర్థం దాటి ముందుకు వెళుతూ ఉంటే చక్రతీర్థం అనే పేరుతో ఇంకొక తీర్థం వస్తుంది. ఈ చక్రతీర్థంలో చక్రేశ్వర స్వామి అనే పేరుతో కేశవస్వామి అనే పేరుతో భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇక్కడ చక్రేశ్వర స్వామి కేశవస్వామి ద్వారకలో ఉన్నటువంటి స్వామితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాడని గురు చరిత్ర మనకు తెలియజేస్తోంది. కాబట్టి ద్వారక క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుందో అంతటి ప్రయోజనము గాణగాపూర్ క్షేత్రంలో చక్రతీర్థంలో స్నానం చేసి చక్రేశ్వర స్వామిని కేశవస్వామిని దర్శనం చేసుకుంటే అటువంటి ప్రయోజనం కలుగుతుంది. అలాగే చక్రేశ్వర స్వామిని ఈ తీర్థంలో స్నానం చేసి దర్శనం చేసుకుంటే అద్భుతమైన పాండిత్యం వస్తుంది, మేధాశక్తి వస్తుంది, ప్రజ్ఞా పాఠవాలు కలుగుతాయి. కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే విద్యారంగంలో వెనుకబడి ఉన్నట్లయితే గాణగాపూర్ క్షేత్రానికి వెళ్ళండి, చక్రతీర్థంలో స్నానం చేయండి, చక్రేశ్వర స్వామి కేశవస్వామిని దర్శనం చేసుకోండి, అద్భుతమైన పాండిత్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ క్షేత్రం అనేటటువంటిది నృసింహ సరస్వతి స్వామివారు చాలా అద్భుతంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చక్రతీర్థంలో స్నానం చేసిన తర్వాత పెద్దల అస్థికలు ఈ చక్రతీర్థంలో కలిపినట్లయితే వాళ్ళకి అనంతమైనటువంటి పుణ్యలోకాలు కలుగుతాయని నృసింహ సరస్వతి స్వామివారు గురుచరిత్రలో చెప్పారు. అంతటి ప్రాధాన్యత ఈ చక్రతీర్థానికి ఉంది. ఇవన్నీ కూడా సంగమానికి దగ్గరలో ఉన్నాయి. అయితే సంగమానికి కొద్దిగా దూరంలో నృసింహ సరస్వతి స్వామివారి మఠం కూడా దాటి కొంచెం పైకి వెళితే ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది. అదే కల్లేశ్వర స్వామివారి ఆలయం. ఈ కల్లేశ్వర స్వామివారి ఆలయంలో కల్లేశ్వరుడు అనే పేరుతో పరమేశ్వరుడు భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఈ కల్లేశ్వరుడు గోకర్ణం క్షేత్రంలో మహాబలేశ్వరుడి ఆత్మలింగంతో సమానమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంటాడని నృసింహ సరస్వతి స్వామివారు గురుచరిత్రలో తెలియజేశారు. కాబట్టి గోకర్ణం క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆత్మలింగాన్ని దర్శనం చేసుకుంటే ఎంతటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో గాణగాపూర్ క్షేత్రానికి వెళ్ళినప్పుడు కల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి కల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అంతే ప్రయోజనాలు చేకూరుతాయి. కల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక అక్కడ ఆలయం నుంచి ఇసుకలో నడుస్తూ వెడితే ఒక అద్భుతమైన తీర్థం ఉంటుంది. దాని పేరే మన్మథ తీర్థం. ఈ మన్మథ తీర్థంలో ఒక్కసారి స్నానం చేస్తే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి, దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అందులోనూ శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఈ మన్మథ తీర్థంలో శక్తి ఇంకా ప్రచోదనం అవుతుంది. అందుకే ఒక్కసారైనా గాణగాపూర్ క్షేత్రానికి శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ వెళ్ళి కల్లేశ్వర స్వామివారిని దర్శనం చేసుకొని మన్మథ తీర్థంలో స్నానాన్ని ఆచరించడం ద్వారా దాంపత్య విభేదాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కుటుంబంలో సభ్యులందరూ చక్కటి పరస్పర అవగాహన భావంతో ముందడుగు వేయవచ్చు. గాణగాపూర్లో ఉన్నటువంటి ఈ తీర్థాలలో స్నానాన్ని ఆచరించండి, విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు చైత్ర అమావాస్య పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అమావాస్య సందర్భంగా చిదంబర క్షేత్రంలో ఉన్నటువంటి చిదంబర రహస్యం ఏంటో,
మానవ శరీరానికి చిదంబర క్షేత్రానికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో, అసలు చిదంబర రహస్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన సందేశం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. మరి కృష్ణుడు అదే పేరుతో వచ్చాడు కనుక వాళ్ళు అదే పేరుతో వచ్చారు. ఆ గోలోకంలో ఉన్న వాళ్ళు ఈయన చుట్టూ స్నేహితులుగా వాళ్ళతో కలిసి విహరిస్తూ ఒకసారి మట్టి తిన్నందుకు ఈ పిల్లలు బలరాముడు వచ్చి ఫిర్యాదు చేస్తే అమ్మవారి చెవులు చూపించమంటే మొత్తం లోకాన్నంతటి చూపించారు మహానుభావుడు. అప్పుడు యశోద ఆశ్చర్యచకితురాలైపోయి 2 చేతులు ఎత్తి నమస్కరించింది. ఇతడు పిల్లవాడు కాడు, ఇతడు పరమాత్మయే అనుకున్నది. వెంటనే మళ్ళీ చేసి అత గోపీ బాలకస్య పశ్యంతి సుందరం ముఖం ప్రసారితంచ దర్శే బ్రహ్మాండం రచితం గుణై సప్తద్వీపాన్ సప్త సింధూన్ సఖండాన్ సగరీన్ దృఢాన్ ఆ బ్రహ్మలోకాన్ లోకాన్ స్త్రీస్త్వాత్మభిస్సవ్రజై సహా. మొత్తం అన్ని లోకాలు చూసింది, కానీ వెంటనే కళ్ళు మూసేసుకుందిట. మళ్ళీ కళ్ళు తెరిచేప్పుడు ఎదురుగా ఏమీ లేనట్టున్నాడు మహానుభావుడు. అప్పుడు ఆవలించినప్పుడు కాసేపే, ఇప్పుడు కొంచెం ఎక్కువసేపు, కానీ రెండూ కూడా నిజమే కాదో అని సందేహాస్పదం చేసి మళ్ళీ అమాయకంగా నిలబడ్డాడు. ఆ తర్వాత మరొకసారి ఆ తల్లి చల్ల చిలుకుతూ ఒళ్ళో పిల్లవాడిని పెట్టుకుని స్తన్యమిస్తూ ఉండగా ఇంటి లోపల పాలు పొంగిపోయాయని చెప్పి పిల్లాన్ని దించి వెళ్ళిపోయింది. వెంటనే కోపంతో ఒళ్ళో పెట్టుకున్న దించేస్తావా అని చెప్పి అక్కడున్న కడవలు పకలగొట్టి పారిపోయాడు పిల్లవాడు. తర్వాత ఆ తల్లి లోపల నుంచి వచ్చి చిందులైపోయిన పెరుగు పాలు చూసి నవ్వుకుని, కోపమే రాలేదు తల్లికి, నవ్వుతోనే ఎక్కడికి వెళ్ళాడా అని చూస్తుంటే ఒకచోట వికచ కమలనయ్యన వేరుక ఇంటిలో వెలయ రోలు తిరుగు వేసి ఎక్కి ఉట్టి మీద వెన్న ఉలీచు ఒక కోతిపాలు చేయుచున్న బాలుగనియే. ఒక చోటకు వెళ్ళి ఆ రోలు తిరగవేసి ఎక్కి ఉట్టి మీద వెనక కోతికి ఇస్తున్నట్ట. లేకపోతే కోతికి ఇచ్చేవాడు ఎవడు ఉంటాడంటే ఆయన కనిపెట్టుకు ఎవరికి ఇవ్వది ఇవ్వాలో పంచుతున్నాడు మహానుభావుడు. వెంటనే ఇక్కడున్నావా అని శలకోల పట్టుకుంది, అభినయ కోపం. ఆయన చూస్తే ఎవడికి కోపం వస్తుందని, ఎవడికి రది పిల్లని చూస్తే ప్రేమ పొంగులు వారుతుంది. అభినయ కోపంతో పట్టుకుంటే పరిగెత్తాడు, పట్టుకుంది, కట్టింది. ఈ కథ ఎన్ని మాలు వెళ్ళలేదు, మళ్ళీ విన్నా అంతే కదా. ఎన్నోళ్ళ తపస్సు, ఇంత తపస్సు చేస్తే వచ్చే పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుంటే పొయ్యి మీద వాసనలు దించేసింది. ఎన్నాళ్ళో తపస్సు వల్ల హృదయంలోకి వచ్చే పరమాత్మని ధ్యానిస్తూ ఉంటే లౌకిక వాసన దించేస్తుంది భగవంతుణ్ణి. అదే అప్పుడేం చేస్తాడు యోగి అంటే, సిద్ధుడైన యోగికి సవికల్ప సమాధి నుంచి చ్యుతుడైతే మళ్ళీ యమనియమాల నుంచి ప్రారంభించక్కర్లేదుట, ధారణ నుంచి ప్రారంభించాలి. ఇది యోగశాస్త్ర రహస్యం. అందుకే కింద పెట్టేసిన కృష్ణుడు మరి దొరకకుండా పోతే ధారణ నుంచి ప్రారంభించింది ఆవిడ. ధారణ అనే మాటకు అర్థం ఏంటండి తెలుగులో? పట్టుకొనుట. అది ప్రారంభించింది ఇక్కడ. ఆ పట్టుకోవడానికి ఎంత ప్రయాసపడింది. ధారణ ఎలా చేయాలంటే విధానం చెప్పాడు, ధారణ విధానం. అందుకే ప్రతి లీల ఒక యోగం. పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే దొరకలే, ఆఖరికి దొరికిపోయేట. ఈవిడ పట్టుకోలేదు, చూశాడు, ఇంకమ్మకి పరిగెత్తే శక్తి లేదు అని చూసి దొరికిపోయాడు అక్కడ. అంటే నీ శక్తి కొద్దీ నువ్వు సాధన చేస్తే ఆయన దయ కొద్దీ దొరికిపోతాడు. ఇది ఇందులో రహస్యం. దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత ఆదాయ యజ్జత్ బహుధామ తత్తత్ స్వల్పం ప్రభూతం స్వసుతే యశోద గుణైర్నబద్ధ ప్రకృతై పరోయ కథం సబద్ధో భవతీహ దామ్న గుణైర్నబద్ధ. ఏ మాట అండి ఇక్కడ. గుణము అంటే తాడు అని అర్థం. గుణములు అంటే త్రిగుణాలు. త్రిగుణాలకి పరమాత్మ బంధింపబడ్డు కనుక గుణములకి బంధింపబడలేదు, తాడుకు కూడా బంధింపబడ్డు. ఈ అద్భుతమైన శ్లోకం అండి, ఎంత రమ్యమైన శ్లోకం. గుణైర్నబద్ధ. ఎందుకు గుణైర్నబద్ధ? ప్రకృతేహ పరోయ. గుణములు ప్రకృతి, ప్రకృతికి పరుడు ఆయన. కథం సబద్ధో భవతి దామ్న. ఈమె చేత అలా బంధింపబడతాడు. కానీ యదా యశోదా గత బంధనిచ్చ ఖిన్నా నిషన్నా నృప చిన్న మానస ఆసీత్తదాయం కృపయా స్వబంధే స్వచ్ఛందయాన స్వవసోపి కృష్ణ. ఒక్కొక్క మాట లోతైన మాట. స్వచ్ఛందయాన స్వవసోపి కృష్ణ ఆసీత్తదాయం కృపయా స్వబంధే. స్వచ్ఛందయానుట్ట పరమాత్మ. స్వచ్ఛంద అంటే ఆయన ఇలా వెళ్ళాలని ఎవడూ నిర్దేశించనక్కర్లేదు, ఆయన అంతటా ఆయన నడుస్తాడు. స్వచ్ఛందయానుడు. అంతేకాదు స్వవస. ఆయన్ని ఎవడు కంట్రోల్ చేయలేరు, అన్నిటిని ఆయన కంట్రోల్ చేస్తాడు. అది ఆయనకి స్వవస. తన కంట్రోల్లో తాను ఉంటాడు, దేన్నైనా కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఆయన ఎవరిని కంట్రోల్ చేయలేడు. ఆయన్ని ఇప్పుడు పట్టుకుని కొడుతుంది. ఎంత ఆశ్చర్యం అండి. అంటే
అలాంటి ఆయన బంధింపబడ్డాడు. గుణముల చేత బంధింపబడని వాడు గుణముల చేత బంధింపబడ్డాడు. ఒక గుణం కాదు, ఇంట్లో ఉన్న గుణాలన్నీ తెచ్చింది. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల నెల్ల క్రమ్మరన్ సుతుగట్టన్ బొజ్జ తిరుగరాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే ఒడల చెమటలగయి ఉత్తరీయముజార వీడియున్న తురుము విరులురాల కట్టరాని తన్ను కట్టెదనను చింత కట్టుకున్న తల్లిని కరుణ చూచే. దయచేసి చూసాడు మహానుభావుడు. ఎంత దయ అక్కడ కనబడుతున్నది. కనుక ధారణ అయ్యింది, పట్టుకుంది, ధ్యానమయ్యింది, కట్టింది. దాన్ని నిలబట్టకు కోసం, ధ్యానాన్ని నిలబట్టడం కోసం రోటి కట్టి పెట్టేసింది. ధ్యానంలో ఉన్నాడు భగవానుడు. ఇది అంటే మొత్తం రాశి. ధ్యానంలో ఉన్నాక ఏం చేస్తాడు ఆయన? ధ్యానంలో కట్టి పెట్టేసి ఆయనకు చూసుకుంటాడు. నీకున్న బంధాలు తెంచి బారేస్తాడు. నీకు తెలియవు, బయలుదేరాడు. అందుకే బంధింపబడ్డ భగవానుడు బంధనం తెంచడానికి వెళ్తున్నాడు. అక్కడ శాపబద్ధులై ఉన్నటువంటి ఆ రెండే ప్రమాదం అండి. ద్వంద్వములే బంధిస్తూ ఉండే బాధాకరం. ఆ ద్వంద్వాల వల్లే అహంకారాలు. ఆ మద్ది చెట్ల రూపంలో పడున్న నలకోర మణిగ్రీవులు వాళ్ళని విడిపించి అనుగ్రహించాడు. మొత్తం దామోదర లీల, మొత్తానికి అద్భుతమైన దామోదర లీల అయింది. ఇది వింటూ ఉంటే ఈ లీలలన్నీ కబుర్లు వెళ్ళిపోయాయి చాలామంది ఋషులకి. చూద్దామని చాలామంది తాపత్రయపడుస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చూపిస్తున్నాడు. కొందరు ఇలా ఉన్నాడు కృష్ణుడు, ఇలా కూడా ఉంటాడా కృష్ణుడు? ఇది ప్రతివాడికి. పరమాత్మ 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 వెళ్ళాడుగా ఉంటే మట్టి కొట్టుకుపోయి తిరుగుతూ ఉంటాడా? ఇలా ఆశ్చర్యపోతున్నారు. అలా ఒక ఆయన వచ్చాడు, మహర్షి. ఆయన కూడా దూర్వాసులు వారు. ఆయన వచ్చి చూశాడు. చూసేటప్పుడు కృష్ణుడు పరమాత్మను చూద్దామని వచ్చేటప్పటికల్లా ఏకదా కృష్ణచంద్రస్య దర్శనార్థం పరస్య చ దుర్వాసా మునిశార్దూలో వ్రజమండల మాయయౌ. వ్రజమండలానికి వచ్చాడండి. వచ్చేప్పటికైనా ఎలా ఉన్నాడంటే తోటి బాలులతో ఆడుకుంటున్నాడు. అదే పెద్దవాళ్ళు వస్తారు కనుక చక్కగా తయారవ్వాలి, అది విఐపీలు కనుక నేను చాలా ముఖ్యంగా కనబడాలని అనుకుంటాడండి. ఆయన పిల్లలతో పాటు పిల్లాళ్ళ మట్టి కొట్టుకుంటూ వెళుపుతున్నాడు. అందులో స్పెషల్గా కనబడడానికి ప్రత్యేక దండ, ప్రత్యేకమైన బ్యాడ్జు లేదు ఆయనకి. ఇక్కడికి ప్రత్యేక యూనిఫార్ము లేదు. పిల్లల్లో పిల్లాళ్ళ కలిసిపోయి తిరుగుతున్నాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం. మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడాను ఆరోగ్యము, ఐశ్వర్యాలతో పాటుగా పరిపూర్ణ ఆయుష్తో జీవితాన్ని గడపాలని భావిస్తారు. ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్యాన్ని ప్రసాదించడానికి గురు పరంపరా తత్వం ఎంతగానో సహకరిస్తుంది. దైవం మానవ రూపంలో అనేక రూపాలుగా వెలసినటువంటి సద్గురువుల యొక్క సాంగత్యం భారతీయ సనాతన సంస్కృతిలో గొప్ప విశేషకరమైన తత్వాన్ని ప్రసాదిస్తోంది. గురువారం నాడు షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి అక్కడ హారతులను కనులరా వీక్షించి ప్రసాద వినియోగములు ఆచరించిన పిదప అక్కడ ఉన్న ధుని దగ్గరకు వెళ్ళి ఎండిపోయినటువంటి కొబ్బరి బొండం తీసుకొని దానిపైన ఆవు నెయ్యి వ్రాసి ధుని చుట్టూతా తిరుగుతూ కర్మ విధ్వంసనే నమః అని చెప్పేసి భావన చేసి అకర్మానేక కర్మనే సుకర్మనే నమః అంటూ ఆ కొబ్బరి బొండాన్ని ధునిలో గనక వేసినట్లయితే జన్మ జన్మాంతరాల నుంచి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక రీతులుగా ఉన్న దురదృష్టం తొలగిపోయి కర్మ విధ్వంసన అయి గురుదేవుని యొక్క అనుగ్రహం వలన విశిష్టమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఏ గురువారమైనా సరే మీరు ఆచరించవచ్చు. అంతేకాకుండా ధ్యానం చేయటం వలన కర్మ విమోచనం జరుగుతుంది. త్రికరణ శుద్ధితో
కనులు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో మనసును లగ్నం చేస్తూ మీ ఇష్టదైవాన్ని మనసు నిండా నింపుకొని ధ్యానం చేయటం ఎవరైతే గురువారం నాడు ఆచరిస్తారో ఆ ధ్యానము యొక్క గొప్ప లక్షణం చేత కర్మ విధ్వంసన జరిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన పరాభవన సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:18. తిథి చతుర్దశి రాత్రి 8:12 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 1:59 వరకు. వర్జం రాత్రి 1:01 నుంచి 2:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:58 నుంచి 10:48 వరకు. మరల మధ్యాహ్నం 2:57 నుంచి 3:47 వరకు. అమృతకాలం ఉదయం 9:28 నుంచి 10:58 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం గురువారం. గురువారం సందర్భంగా అనఘాదేవిని దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం వల్ల మనకు లోకంలో జరిగేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించేటువంటి శక్తి, ధార్మికమైనటువంటి మార్గంలో ధనాన్ని సంపాదించే శక్తి, దాన్ని రక్షించుకునే శక్తి, అలాగనే దాన్ని సద్వినియోగం చేసేటువంటి సద్భావన మొదలైనవన్నీ సిద్ధిస్తాయి. విశేషించి మనం ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుని తరువాత కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే అది దీర్ఘకాలికంగా ఉపకరించేటువంటి అంశంగా ఆ నిర్ణయం రూపుదిద్దుకుంటుంది. ఆ కారణంగా ఆ మంత్రాన్ని జపించుకోవడం మంచిది. నేటి ఆణిముత్యాలు. విచారించడం కన్నా జాగ్రత్తగా ఉండడం మంచిది. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. మంత్రి అయినటువంటి సుమంత్రుడు అరణ్యానికి వెళ్ళి సీతారాములు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని చూసి తిరిగి వచ్చి కౌసల్యతోటి దశరథుడితోటి మాట్లాడుతున్నప్పుడు ముందు మా కోడలు ఎలా ఉంది అని అడిగారు. కొడుకు కాదు. ఎందుచేత అంటే తన కొడుకుని నమ్ముకుని వచ్చినటువంటి పిల్ల, ఆ పిల్ల సంతోషంగా ఉండగలుగుతోందా అరణ్యంలో అని అడిగితే సుమంత్రుడు అంటాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అంటాడు అయోధ్యకాండలో. ఆమె సాక్షాత్తు బాలాత్రిపుర సుందరి. ఆ తల్లి లలితాపరాభట్టారిక, ఆమెయే జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అయోనిజ. అందుకే తానే అనసూయమ్మతో చెప్పుకుంది,
నేను పుట్టినప్పుడు నేనే పేరుంచుకున్నాను, సీత అని పేరు పెట్టుకున్నాను. అధమే కృషత క్షేత్రం లంగలా దుద్ధితామయ, క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతీతి విశ్రుత అన్నాడు జనక మహారాజు గారు బాలకాండలో. ఆ సీతమ్మ తల్లి యొక్క చరిత్రని విశ్వామిత్రుడితో చెప్తూ, ఆమెకి పేరు నేను ఉంచలేదు, నేను యజ్ఞం చేద్దామని నాగలి పెట్టి భూమిని దున్నుతున్నప్పుడు తనంత తాను భూమిలోంచి పైకి లేచింది. ఏదో పద్మావతీదేవిలా మందసంలో లభించలేదు, ఉద్ధిత, భూమిని చీల్చుకుని చెట్టు లేచినట్టు పైకి లేచింది. నేను ఆమెని చేత్తో పట్టుకుని, ఈమె నాకు భూమిలోంచి పైకి లేచి లభించింది, ధర్మమునందు ఈమె నాకేమవుతుంది అని నిలబడ్డాను. నిలబడితే అంతరిక్షీచవాగుప్త ప్రతిమా మానుషీకిల, అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది. ధర్మేణ తనయాతవ, నీకు కుమార్తెగా రావాలని అయోనిజ అయినటువంటి జగన్మాత భూమి నుండి పైకి లేచి నీకు లభించింది, అందుచేత ఈమె ధర్మము చేత నీకు కుమార్తె అని వినపడింది. జనకుని కుమార్తె కాబట్టి జానకి అని పిలిపించుకుంది. కానీ నామ్నా సీతీతి విశ్రుత అన్నాడైన. నేను ఉంచలేదు, భూమిని చీల్చుకుని నాగేటి చాలు తగిలి పైకొచ్చింది కాబట్టి సీత అన్న పేరుతో ఆమె వర్ధిల్లింది అన్నాడు. అటువంటి జగన్మాత అయోనిజ, ఒక మనుష్య కాంత ఎంత శక్తిని పొందుతుందో పాతివ్రత్యం చేత, భర్తని అనుగమించడం అనేటటువంటిది ఎంత గొప్ప ధర్మమో లోకానికి ఆవిష్కరించడం కోసమని ఆ తల్లి పరమపాతివ్రత్యాన్ని వ్రతంగా చేపట్టింది. మనుష్యకాంతగా వచ్చిన శ్రీరామాయణంలోనే సుందరకాండలో అంటుంది, అసందేశాత్తు రామశ్చ తపసశ్చ అనుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస అంటుంది. నా భర్త రాముడి అనుజ్ఞ లేదు, లేకపోతే నా పాతివ్రత్య శక్తి చేత నిన్ను బూదికుప్పగా చేసి ఉండేదాన్ని కేవలం నా మాట చేత అంటుంది. అంతటి మహాపాతివ్రత్యాన్ని అవలంబించినటువంటి తల్లి, ఒక పతివ్రత యొక్క శక్తి ఎలా ఉంటుందో చెప్పినటువంటి తల్లి. అందుకే వాల్మీకి మహర్షి నిజానికి రామాయణానికి పెట్టుకున్న పేరు సీతాయాశ్చరితం మహత్, ఇది సీతమ్మ కథ అని చెప్పుకున్నారు. అంతటి సుగుణముల రాశి అయినటువంటి సీతమ్మ యొక్క వైభవాన్ని ఆవిష్కరించినటువంటి కాండ కాబట్టి ఆ తల్లి పాతివ్రత్యం ఎంత గొప్పదో నిరూపించుకుంది సుందరకాండలో. సుందరకాండ గొప్పతనం ఏమిటంటే, ఒక వ్యక్తి గొప్పతనాన్ని వేరొకరు చెప్పరు, ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు నిరూపించుకుంటారు. హనుమ తానెంత గొప్పవారో తాను నిరూపించుకుంటారు. రామ కథ ఎంత గొప్పదో 1కి 10 మార్లు చెప్పబడి రామ కథ గమనం యొక్క విశేషాన్ని సుందరకాండ నిరూపిస్తుంది. సీతమ్మ తన పాతివ్రత్యం ఎంతటిదో, హనుమ తోకకి నిప్పు పెట్టబడినప్పుడు ఒక్కసారి ఆ తల్లి ప్రతిజ్ఞ చేస్తే వెంటనే అగ్నిహోత్రం కూడా వెన్నముద్దలా అయిపోయింది. తన పాతివ్రత్య ప్రభావాన్ని ఆవిడ నిరూపించుకుంది. ఇలా ఎవరికి వారు తమ వైభవాన్ని నిరూపించుకున్నారు. సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అది సుందరకాండ. కాబట్టి సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత. సీతమ్మ లాంటి సౌందర్యవతి లోకంలో ఎక్కడుంటుంది? కాబట్టి సుందరే సుందరీ సీత. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అసలు సుందరకాండ రసాభాస. ఎందుచేత అంటే, రాముడికి సీతమ్మ పట్ల అనురాగం, సీతమ్మకి రాముడి పట్ల అనురాగం. అందుకని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ రసావిష్కారం. సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ రావణాసురుడికి సీతమ్మ యందు ఎనలేని అనురాగం, సీతమ్మకి రావణుని పట్ల ఎనలేని ద్వేషం. అలా పరస్పర విరుద్ధ రసాలు ప్రవహిస్తే రసాభాస అయిందంటారు. రసాభాస అయినటువంటి కాండలో పరమాద్భుతమైనటువంటి పాతివ్రత్య రసము, భక్తి రసము ఆవిష్కరించి 2 విరుద్ధ విషయాల్ని ఆవిష్కరించి లోకానికి ఆదర్శాన్ని నెలకొల్పిన కాండ సుందరకాండ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించే ధర్మరాజు సత్యవ్రతాన్ని పాటిస్తూ భూమిని జయించి రాజసూయాగం చేస్తాడు. ఆ సమయంలో భూమి మీద గల రాజులందరూ వస్తారు. నీ తండ్రి కూడా కానుకలతో వస్తాడు. అప్పుడు ఆయనతో కలిసి నువ్వు వస్తావు. అప్పుడు నేను నిన్ను కలుస్తాను. అంతవరకు మన పిల్లవాడిని బాగా పెంచు.
దుఃఖాన్ని విడిచిపెట్టు. బొబ్బురు వాహనుడి రూపంలో నా ప్రాణాలు ఇక్కడ సంచరిస్తూ ఉంటాయి. కనుక ఈ వంశాన్ని వృద్ధి చేసే ఇతడిని పెంచి పెద్ద చెయ్యి. ధర్మానుసారంగా ఇతడు చిత్రవాహనుడి పుత్రుడే కానీ పూర్వ వంశాన్ని ఆనందింపజేస్తాడు. కనుక పాండవులందరికీ ప్రియమైన పుత్రుడవుతాడు. నా ఎడబాటుకు చింతించకు, దుఃఖించకు అని అర్జునుడు చిత్రాంగదను ఓదార్చి బయలుదేరి గోకర్ణ తీర్థానికి చేరాడు. ఆద్యం పశుపతే స్థానం దర్శనాదేవ ముక్తిదం యత్ర పాపోపి మనుజః ప్రాప్నోత్యభయం పదం. ఈశ్వరుడి యొక్క మొట్టమొదటి నివాస స్థానమే గోకర్ణ క్షేత్రం. అది దర్శించటంతోనే భక్తులకు ముక్తిని కలిగిస్తుంది. ఎంతటి పాపాత్ముడైనా ఆ క్షేత్రంలో అభయాన్ని పొందుతాడు. అటువంటి ఆ గోకర్ణ క్షేత్రానికి అర్జునుడు చేరుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడి కథ మనం వింటున్నాం. చాలా అమోఘంగా ఉంది. మనకు అనిపిస్తుంది అర్జునుడు ఎందుకు అట్లా చేశాడు ఆ రోజు అని. ధర్మ సంఘటనలో దొరికాడు కదా. ఇవన్నీ జరగాలి కాబట్టే, లేకపోతే అర్జునుడు 12 ఏళ్ళే ధర్మరాజును వదిలేసి ఎట్లా పోవటానికి వీల్లేదు. అవకాశం వచ్చింది చూడండి, కావలసిగానే. ఇది మాయ కల్పించాడు, పరమాత్ముడు కల్పించాడు. అర్జునుడు గోకర్ణ క్షేత్రంలో ఈశ్వరుని దర్శించాడు. తర్వాత పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ గల పుణ్యతీర్థాలను, మందిరాలను కూడా చూశాడు. తర్వాత సభా తీర్థానికి చేరాడు. ఈ విషయం చారులకు తెలిసింది. వారు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి, ప్రభు, ఇప్పుడు అర్జునుడు ప్రభాక్షేత్రానికి వచ్చాడు అని చెప్పారు. వెంటనే కృష్ణుడు బయలుదేరి ప్రభాస తీర్థానికి చేరారు. కృష్ణుడు అక్కడ కృష్ణార్జునులు ఇద్దరూ కలుసుకున్నారు. ప్రభాస క్షేత్రం, ఆ క్షేత్రం ఇంకా రాబోయే మనకు దండిగా ఎన్నో మాటలు చెప్పాల్సి వస్తుంది. వారు నరనారాయణులు ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఒకచోట కూర్చున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, ఇప్పుడెందుకు ఈ తీర్థయాత్ర అని అడిగాడు. ఏమీ తెలియనట్టుగా, బాబు, కృష్ణబాబు గారు, ఏమీ తెలియనట్టుగా మామూలుగా మనుషులు అడుగుతారే అట్లా అడిగాడు మా కృష్ణబాబు గారు. మా అర్జునుడు అన్నగా ఏం చెప్తారో చూస్తాం. అర్జునుడు జరిగిన కథ అంతా చేసిందే ఈయన. అర్జునుడు జరిగిన కథ అంతా చెప్పుకొచ్చాడు. కృష్ణుడికి ఈ విషయం అంతా తెలిసింది. ముందుగా తెలీదా? ఇప్పుడు మాత్రం తెలిసిందట. అర్జునుడిని మెచ్చుకున్నాడు. మెచ్చుకోక ఎంత సాహసం చేశాడు. బొబ్బురువాహనుని పుట్టించాడు. 5 కన్యలను శాపముక్తి చేశాడు. 1, 2 ఎన్ని కార్యక్రమాలు చేసేశాడు పాపం. నాగలోకానికి వెళ్ళాడు. అయ్యో, ఇంకా అక్కడేం వార్త వస్తుందో ఆవిడకేం ఇంకా ఎందుకు వ్యాసులు వారు ఇంకా చెప్పలేదు. నాగకన్యకి ఏం పుడతాడో ఇంకా చెప్పలేదు. చూస్తాం, ముందుకు రావచ్చేమో చూస్తాం. తరువాత శ్రీకృష్ణార్జునులు ఇద్దరు కూడా స్వేచ్ఛగా విహరించారు. ఇప్పుడు కలుసుకున్నారు మంచి సమయంలో. రాత్రి కావటంతో రైవత పర్వతం దగ్గరకు వచ్చారు. అక్కడ శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారంగా సేవకులు భోజనాదులను ఏర్పాటంతా చేసి ఉంచారు. అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి భోజనం చేసి నటులు, నర్తకులు చేసిన నృత్యాన్ని చూశాడు. తర్వాత శ్రీకృష్ణుడితో కలిసి శయ్యపై నిద్రించాడు. అప్పుడు తాను చూసిన వింతలు, విశేషాలను శ్రీకృష్ణుడికి చెబుతూ నిద్రపోయాడు.
తెల్లవారింది. అర్జునుడు మధుర గీతాలను విన్నాడు, మంగళవాద్యాలను విన్నాడు, స్తోత్ర పాఠాలను విన్నాడు. వెంటనే నిద్ర నుంచి లేచి కాలకృత్యాలను పూర్తి చేసుకొని శ్రీకృష్ణుడి వద్దకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎంతో ప్రేమతో బంగారు రథంలోకి ఎక్కించుకొని ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఇప్పుడు ద్వారకా ప్రవేశం చేశారు. ఇంతలో అర్జునుడు వచ్చాడని అందరికీ కూడా తెలిసిపోయింది. వారందరూ కూడా ఎంతో సంతోషించి నగరాన్ని చక్కగా అలంకరించారు. తోటలను కూడా బాగా అలంకరించారు. అర్జునుడిని శ్రీకృష్ణుడిని చూడటం కోసం రాజవీధుల్లో బారులు తీరుగా వరుసగా నిలబడ్డారు కృష్ణార్జునులు చూడటానికి. కృష్ణార్జునుడు బాగా కనిపించే ప్రదేశంలో వేల కొద్ది స్త్రీలు నిలబడి ఉన్నారు. భోజ, వృష్టి, అందక వంశాల్లోని పురుషులందరూ కూడా ఒక చోటుకు చేరి గుంపులుగా నిలబడ్డారు. ఇంతలో శ్రీకృష్ణ అర్జునుడు ఇద్దరు కూడా ద్వారకా నగరంలోకి ప్రవేశించారు. అర్జునుడు ఆయా వంశీయులు చేసినటువంటి ఆదర సత్కారాలను కూడా అందుకున్నాడు. తర్వాత పెద్దలందరికీ నమస్కారం చేశాడు. అందరూ అర్జునుడిని చూసి సంతోషిస్తూ స్వాగతం పలికారు. అర్జునుడు ఎంతో సంతోషిస్తూ ముందుకు వెళుతుండగా యదువీరులు వచ్చి ఆదరించారు కూడా. అప్పుడు అర్జునుడు రథం దిగి సమాన వయస్సు గల వారిని ప్రేమగా కౌగిలించుకొని ఎంతో సంతోషించాడు. తర్వాత నెమ్మదిగా శ్రీకృష్ణుడి మందిరంలోకి ప్రవేశించాడు. ఆ మందిరంలో నవరత్నాలు, వివిధ ఆహార పదార్థాలు ఎప్పుడూ నిండుగా అందుబాటులో ఉండకుంటాయి ఆ కృష్ణుడి ఒక సామ్రాజ్యంలో. అటువంటి మందిరంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి చాలా రోజులు ఉన్నాడు. ఇంతటితో అర్జున వనవాస పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడు శ్రీకృష్ణుడి మందిరంలో నివసిస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు రైవత పర్వతం మీద ప్రతి సంవత్సరం వారు ఆచరించే ఉత్సవం ఒకటి వచ్చింది. అందులో వృష్టి, అందక, భోజవంశీయులందరూ పాల్గొన్నారు. ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతోంది. అప్పుడు ఆ వంశీయులందరూ బ్రాహ్మణులకు ఎన్నో దానాలు చేశారు. వారున్న ఆ రైవత పర్వతానికి 4 వైపులా రత్నఖచిత భవనాలున్నాయి. అవి చక్కని అలంకారాలతో శోభిస్తున్నాయి. అక్కడ వాద్యకులు వివిధ రకాల వాద్యాలను వాయిస్తున్నారు. ఇక మనము ఈ ద్వారకా నగరాన్ని వర్ణన చేయటానికి సాధ్యమే లేదు. అయినప్పటికీ మనకు కొంచెమే వర్ణన చేయటానికి అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి వర్ణనాతీతం అంటారు. అసలు వర్ణన చేయటానికి అయ్యలేదు. అంత అద్భుతం. అంటే వైకుంఠమే దిగి కిందికి వచ్చింది అంటారు. అందుకని అటువంటి నగరం చూడటానికి అయ్యి ఇప్పుడు సముద్రంలో ఉండిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది అంటారు. లోపల ఉన్నది అంటారు. ఎక్కడో ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉంది అంటారు. కష్టం, దాన్ని చూడటం కష్టం. నర్తకులు నాట్యం చేస్తున్నారు, గాయకులు మనోహరంగా గానం చేస్తున్నారు. యాదవ కుమారులు బంగారు వాహనాలపై అటూ ఇటూ ఆనందంగా తిరుగుతున్నారు. కొంతమంది ద్వారక వాసులు తమ భార్యలతో కలిసి నడుచుకుంటూ వచ్చి ఉత్సవంలో పాల్గొంటున్నారు. మరికొందరు చిన్నవి పెద్దవి అయినటువంటి తమ వాహనాల్లో వచ్చి పాల్గొంటున్నారు. ద్వాపరయుగం, కలియుగం కాదు కదా. బలరాముడు తేనెను త్రాగి భార్య అయిన రేవతితో కలిసి అక్కడ ఆనందంగా విహరిస్తున్నాడు. అతడి వెంట అనేక మంది గంధర్వులు నడుస్తున్నారు. యాదవరాజు అయినటువంటి ఉగ్రసేనుడు అక్కడ సంచరిస్తున్నాడు. కొంతమంది గంధర్వులు చక్కగా గానం చేస్తూ ఆయనను ఆనందింపజేస్తున్నారు. ఆయన వెంట ఉన్నటువంటి వేల కొద్ది స్త్రీలు, ఆ స్త్రీలందరూ ఆయనను సేవిస్తున్నారు. సాంబ, ప్రద్యుమ్నులు చక్కగా అలంకరించుకొని దేవతల్లాగా సంచరిస్తున్నారు.
ఇలా అక్రూరుడు, సారణుడు, గదుడు, బభ్రువు, విధురథుడు, నిషిఠుడు, చారుదేవుడు, పృథువు, విప్రథువు, సత్యకుడు, సాత్యకి, భంగకారుడు, మహారవుడు, హర్త్యుక్యుడు, కృతవర్మ అంటే ఉద్ధవుడు, ఇంకా యదువంశీయులందరూ కూడా తమ భార్యలతో తిరుగుతూ ఉత్సవ శోభను చూడటానికి వృద్ధి చేస్తున్నారు. వీళ్ళంతా చూస్తూ తిరుగుతూ ఉన్నాను ఆ ఉత్సవం యొక్క శోభ ఇంకా ఎక్కువైపోయిందట, కాంతి. ఆ ఉత్సవానికి శ్రీకృష్ణ అర్జునులు కూడా వచ్చి తిరుగుతున్నారు. అప్పుడు వసుదేవుడి పుత్రిక అయినటువంటి సుభద్ర కూడా అక్కడికి వచ్చి చెలికెత్తలతో కలిసి సంచరించసాగింది. ఆ సుభద్రను చూడడంతోనే అర్జునుడు ఆమెను మోహించాడు. అది శ్రీకృష్ణుడు గమనించాడు. నవ్వుతూ అర్జునుడితో వనవాసులకు కూడా మనోవికారం కలుగుతుందే, ఏంటి మనోవికారం కలిగినట్టుందే మా అబ్బాయికి, నువ్వు వనవాసంలో ఉన్నావు కదా, ఇప్పుడు వనవాసులకు కూడా కలుగుతుందని ఇప్పుడు తెలుస్తోంది నాకు. ఓహో పర్వాలేదే, ఈమె నాకు నా అన్నగారికి చెల్లెలు, ఈమెను సుభద్ర అని పిలుస్తాం. నా తండ్రికి ఈమె ప్రియమైన కూతురు. నువ్వు ఈమెను పెళ్లి చేసుకోవాలంటే చెప్పు, ఎందుకు ఊరికే చాటుగా నాతో సగం మాట్లాడతావు, సగం అటు చూస్తావు, అరకన్ను అట్లా పెడతావు, అరకన్ను ఇట్లా పెడతావు, ఏం బాగలేదు కదా, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? చూస్తే సరే కరెక్ట్గా తిప్పుకొని చూడు ముఖము అటు. ఎవరు వద్దన్నా, నేనే వద్దన్నానా? నా చెల్లెలే, దానికేం లేదు, పెళ్లి చేసుకోవాలంటే చెప్పు, కావాలంటే నేను ఏమన్నా ఏర్పాటు చేసేస్తాను, దానికేం లేదు. లేకపోతే నోరు మూసుకొని ఇట్రా, ఎందుకు సగం సగం చూస్తావు, సగం సగం సిగ్గుపడతావు, చూస్తావు, చూడలేకపోతున్నావు. నేను చూడలేకపోతున్నాను మళ్ళీ, అందుకని ఇప్పుడు ఒకటే పారి చూడు, ఒక్కపారి తిరగయ్యా, తిరిగి మొత్తం అటు తిప్పుకోవయ్యా, ముఖం గిక్కమంతా ఎంతసేపు చూస్తావో చూడయ్యా. నా చెల్లికి కూడా చెప్తానే, కాసేపు నిల్చోవే చెల్లి అంటాను, చూడు అదేం చూస్తావో చూడు. నువ్వు ఈమెను పెళ్లి చేసుకోవాలంటే చెప్పేసాయి, నేను ఇప్పుడే నేనే నా తండ్రితో స్వయంగా చెప్తాను, నీ తట్టు నుంచి ఎవరు వద్దు, నేను ఉంటాను అన్నాడు. అర్జునుడు, కృష్ణ, ఈమె సాక్షాత్ వాసుదేవుడి సోదరి, వసుదేవుడికి కూతురు అయి ఉంది కనుక ఎవడి మనస్సునైనా మోహింపజేస్తుంది అయ్యా. ఈమె నన్ను పెళ్లి చేసుకుంటే నాకింతకంటే అదృష్టం ఉండదయ్యా. ఒక క్షణంలో నన్ను మోహించింది కృష్ణ, నేనేం చేస్తూ, నేను తిరుగుతూ నీతో మాట్లాడుతుంటే మోహనాంగుడు నువ్వే, నాకు ఎవరు లేరు ప్రపంచంలో. నీ మోహం నుంచి నన్ను తిప్పేసింది యువతలకి ఈవిడే. అమ్మోయ్, కోరుకోవలసిన కోరిక ఉండదు కదా, అంత పెద్ద అద్భుతమైనటువంటి సుందరాంగి కదా, అంత మోహించి పెట్టింది. కృష్ణ, ఈమెను పొందాలంటే నేనేం చేయాలి చెప్పు, ఏ ఉపాయాన్ని ఆచరించాలి, మానవ ప్రయత్నాలు ఏమైనా ఉంటే చెప్పు, నేను అవన్నీ తప్పకుండా చేస్తాను, నా శక్తి కొద్దీ ప్రయత్నం చేస్తాను అన్నాడు. కృష్ణుడు, అర్జున నేను చెప్పింది ఏంటి నీకు, నేనున్నానని చెప్పాను కదా, నిల్చొని మాట్లాడు, దాంతో ఇంక నేనే ఉండేటప్పుడు ఇంకెవరు నేనేమంటారు, మా నాన్నతో నేనే మాట్లాడతానని చెప్పానడా. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున క్షత్రియులు స్వయంవరం ప్రకారంగా పెళ్లి చేసుకోవటం ఒక ధర్మం కదా, పోన్లే నీకు చెప్తాను ఒక మార్గం, కానీ ఆ మార్గం ఇప్పుడు సందేహంగా ఉంది. ఈ కన్య నిన్ను పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, ఎందుకంటే స్త్రీల స్వభావం అనిశ్చితంగా ఉంటుంది, పెళ్లి చేసుకునేంతవరకు చాలా కష్టము, చేసుకున్నాకును కష్టమేలేండి, అయినా కష్టము, చంచలం ఎక్కువ ఉంటుంది, ఎవరి మీద వ్యామోహం పడిందో తెలీదు, ఎవరినైనా ఇంతవరకు ఎవరినైనా ప్రేమించిందో అది కూడా నాకు తెలీదు, నాకు కొంచెం డౌట్గానే ఉంది. అయినప్పటికీ చెల్లి మీద అంత డౌట్ పడకూడదు కదా, చెల్లి అంటే మాకు ప్రాణం కదా, అసలు మా చేతిలోనే పెట్టుకుంటాం, ఎక్కడికి మేము పంపించాం కూడా. అందుచేత స్వయంవరం ఏర్పాటు అనేది బాగలేదు.
ఇలాంటి సమయంలో వీరత్వాన్ని చూపించడమే ఉత్తమం కదా. శూరులకు అదే ధర్మమని ధర్మవేత్తలు చెప్పారు. మాకంతా నువ్వు నచ్చావు, మా నాన్నకు కూడా నచ్చావు, నా చెల్లికి నచ్చొద్దు, నువ్వు ఏదో మామూలుగా తిరుక్కొని ఉన్నావని చెప్పేసి అనుకుంటుంది. అందుకని వీరత్వం చూపించటం బాగుంటుంది. నువ్వు వీరుడివి కనుక వీరధర్మాన్ని పాటించు, అదే నీకిప్పుడు మంచిది. సత్వమర్జున కళ్యాణి ప్రసహ్య భగిని మమ హర స్వయంవరే హ్యస్యాగ కో వై వేద చికీర్షితం నా అభిప్రాయం ఏమిటంటే, ఇప్పుడు ఓ పని చేయి, ఈమెను అపహరించి పెళ్లి చేసుకోవటం మంచిది. ఎతకపో, నేను చూసుకుంటాను, నేను సపోర్ట్ ఇస్తాను కదా, అందుకని తీసుకోపో. ఇక ఆలోచించకుండా, ఆలస్యం చేయకోకుండా అపహరించి, ఎందుకంటే రుక్మిణిని ఎత్తుకొని వచ్చాడు కదా, అదే పని తనకు అర్జునుడు కూడా చెప్తున్నాడు. నరనారాయణుడు ఇద్దరు కదా, ఇద్దరు ఒకటే కదా. తాను చేసిన పని ఇంకొకరికి ఎంటగడుతున్నాడు. అపహరించి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకో, వెళ్ళు. ఇప్పుడు చూడు, టైం బాగుంది. స్వయంవరంలో ఈమె ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలియదు కదా, అది ఎవరికీ తెలీదు. ఆడవాళ్ళ మనసు కనిపెట్టలేము. అక్కడ చాలామంది వస్తారు రాజులు. ఏ రాజు తలకాయ పొడుగుగా ఉంటుందో తెలియదు కదా, ఏమైపోతుందో తెలీదు. అందుకని ఏమైనా కొంచెం మోసం అయిపోయి ఎవరికైనా హారం వేసేస్తే, అందుకని స్వయంవరం నేను మాత్రం పెట్టించాను, భయపడద్దు, అందుకని చెప్పలేం అన్నాడు. అర్జునుడు ఆనందంతో అంగీకరించాడు. ఈ తంత్రం బాగుందనుకున్నాడు. శ్రీకృష్ణుడితో తక్షణం చెప్తున్నాడు, చేయవలసిన దాని గురించి చర్చించాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంకొన్ని ఉపాయాలను, మరికొన్ని రహస్యాలను కూడా తెలిపాడు. అది మాత్రం నువ్వు చేసినప్పుడు నీకు జనానికి తెలుస్తుంది, కానీ ఇప్పుడు చెప్పకూడదు ఎవరికి కూడా అనేశాడు. ఈ పనికి ధర్మరాజు అనుమతి ఉంటే బాగుంటుందని ఇద్దరు నిర్ణయించుకో. అట్లా ఏమైనా తీసుకుపోతే ధర్మరాజు ఊరికే ఉంటాడా అని ప్రశ్న వచ్చింది అక్కడ. ధర్మరాజు చూస్తే భయం, ఇద్దరికీ భయమే. వెంటనే అయిపోయింది కదా, ఈ యొక్క 12 ఏళ్ళది అయిపోయింది కదా, వెంటనే వేగంగా ఇంద్రప్రస్థానికి వెళ్ళగల దూతలను పిలిచి విషయాన్ని చెప్పమని పంపించారు. వెళ్ళిపోండి, చెప్పండి, సుభద్ర ఇట్లా మోహించింది, సుభద్రను పెళ్లి చేసుకోవాలని వెళ్ళి చెప్పండి అని చెప్తా. ధర్మరాజు ఆ కళ్యాణ వార్త విని వాసుదేవుడితో సంబంధం మరింత గట్టి పడుతుందని ఎంతో కావలసిందే వాసుదేవుడితో సంబంధం. వసుదేవుడు దగ్గర కావటానికి శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.